జిల్లా నూజివీడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా మైనర్ బాలికలపై అత్యాచారాలు అఘాయిత్యాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి గోళ్ల పవన్ కుమార్ మండిపడ్డారు. నూజివీడులో పవన్ కుమార్ మాట్లాడుతూ మొన్న టీడీపీ మాజీ కౌన్సిలర్ నేడు జనసేన పార్టీ నాయకుడు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడటం విచారకరం అన్నారు. ఒకవైపు మన రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు దీటుగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నాడని, అభివృద్ధి లేకపోగా ప్రపంచంలోనే అత్యధికంగా ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్న రాష్ట్రంగా మన రాష్ట్రం నిలిచే దుస్థితి నెలకొందని పవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని కట్టుకథలు చెప్పారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ముగ్గురినైనా వారి కుటుంబాలకు అప్పగించారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ ప్రశ్నించారు. కూటమి నేతలు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుడికి వెళ్లాలన్నా భక్తులు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీ బుగ్గన వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో ఇప్పటికే 9 మంది భక్తులు మృతి చెందడం బాధాకరం అన్నారు. నమస్కారం, నా పేరు గోడ పవన్ కుమార్, యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. 2024 ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కానీ ఇప్పుడు వరకు రోజుకి ఏదో మూల అభివృద్ధి అన్నది పక్కన పెట్టేస్తే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులెత్తడం మాట దేవుడికి జరిగితే ఆడపిల్లల మీద ఎక్కడో చేట నెలకైనా కానివ్వండి, వారానికైనా కానివ్వండి, డే బై డే ఎప్పుడైనా కానివ్వండి అత్యాచారాలు అయితే మాత్రం ఎక్కువ జరుగుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు చెప్పారు, ఆడపిల్ల మీద చేయాలంటే ఉచ్చబోస్తాను, కొత్త రకమైన చట్టాలు తీసుకొస్తామని. ఇవాళ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు గత వారం రోజులుగా మన కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే కోతవేట దూరంలో హోమ్ మినిస్టర్ గారు ఉన్న పక్క నియోజకవర్గంలో మన ఒక ఆడపిల్ల మీద జరిగింది. ఇక్కడ ఐపోలవరంలో నిన్న 6వ క్లాస్ చదువుతున్న పాప మీద జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి అత్యాచారం చేశాడు. అసలు మన రాష్ట్రం ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా డెవలప్మెంట్ జరిగిద్దని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే డెవలప్మెంట్ మాట పక్కన పెడితే అత్యాచారాలు మాత్రం ప్రపంచాన్ని దాటి వెళ్ళిపోయే స్థాయిలో ఉన్నాయి. మీకు అధికారాన్ని అప్పచెప్తే పవన్ కళ్యాణ్ గారు 2019 కానీ 2024 వరకు ఆయన ఏ సభల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొత్త రకమైన చట్టాలు తీసుకొస్తాం, ఆడపిల్లల మీద చేతులు వేయాలంటే ఉచ్చబోసే విధంగా చేస్తాను, అలాగే ఎలక్షన్ ముందు కూడా 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పడం. మరి వాళ్ళ ఎన్డీఏతో మీరు భాగస్వామిగా ఉన్నారు, మరి 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. మరి ఆ 33,000 మంది అమ్మాయిల్లో ఎక్కడైనా కానీ ముగ్గురినైనా ఎతికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పారా? ఒక అసత్య ప్రచారాన్ని జనానికి బోటకప్పు ఎన్కౌంటర్ లాగిది లేనిది ఉన్నట్టుగా వంద లేనట్టుగా కల్పించి ఎలక్షన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి దాని ఊసలేదు. సుగాలి ప్రీతి కేసు కాడ నేను దగ్గరుండి ఈ కేసుని నేను టేకప్ చేస్తానని చెప్పిన తర్వాత ఇవాళకి ఆ కుటుంబానికి న్యాయం చేసింది కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేని రోజుల్లో నిద్రపోకుండా తిరిగారు. అధికారంగా వచ్చి పవర్ చేతిలో ఉండంగా ప్రజలకి చేయాల్సిన సంక్షేమాలు కానివ్వండి, చేయాల్సిన వాటి గురించి దృష్టి పెట్టకుండా మొద్దు నిద్రపోతున్నాడు. రానున్న రోజుల్లో ఎలాంటి ఆడపిల్లకు కానీ ఎలాంటి కుటుంబానికి అన్యాయం జరగకుండా చూస్తారని మేము ఆశిస్తాం.